వ్యూహం. ఆర్జీవీస్ వ్యూహం సినిమా కాదు, అమెజాన్లో స్ట్రీమ్ అవుతున్న వెబ్ సిరీస్ ఇది. టోటల్ 8 ఎపిసోడ్స్, అరౌండ్ 4.5 hours ఉన్న దీనిని చూశాక అండ్ ఓకే సిరీస్ అనిపించింది. డాట్స్ కనెక్షన్ దగ్గర మాత్రం జాగ్రత్తగా చూసుకున్నారు మేకర్స్. అది బాగుంది. మరి ప్రాబ్లం ఎక్కడా అని అడిగితే దాని వెనుక మెయిన్ రన్ టైంతో ఉండే ఎంగేజింగ్ ఫ్యాక్టర్ లేని సబ్ ప్లాట్స్ దగ్గరే సిరీస్ వీక్ అయింది. అది ఇంకొంచెం క్లారిటీగా చెప్తే, ఈ సిరీస్ ఒక ప్రెగ్నెంట్ లేడీ యాక్సిడెంట్తో స్టార్ట్ అవుతుంది. ఆమె హస్బెండ్ కేసు పెట్టడం, ఇక నెక్స్ట్ ఇన్వెస్టిగేషన్తో ఉంటుంది. అయితే ఇక్కడ మల్టిపుల్ ఈవెంట్స్ జరుగుతాయి. అవన్నీ లింక్ చేయటం బాగుంది, కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ లాంటివి అనుకోవచ్చు. బట్ ఆ ఈవెంట్స్ లోపల మాత్రం పెద్దేం అనిపించదు. సబ్ ప్లాట్స్ వీక్ అండ్ బోరింగ్గా ఉంటాయి. అదే ఇక్కడ మెయిన్ ప్రాబ్లం. ఆ ఈవెంట్స్ మరీ ఎక్కువైపోతాయి, టూ మెనీ అనేలాగా, అండ్ టూ మచ్ టైం తినేస్తాయి. సో డల్ అయ్యి ఇంట్రెస్ట్ పోతుంది ఇక్కడ. సిరీస్లో వాటినే ఎక్కువ చూపిస్తారు, వాళ్ళ ఫ్లాష్ బ్యాక్లో జరిగిన ఇన్సిడెంట్స్ కానీ వాళ్ళు ఏం చేశారు అనేది. స్టార్టింగ్ 4 ఎపిసోడ్స్ లాగే ఉంటాయి. నెక్స్ట్ 4 ఎపిసోడ్స్ కొంత స్పీడ్ పెరిగి ఇక్కడ ఆ ఈవెంట్స్ అండ్ క్యారెక్టర్స్ని కనెక్ట్ చేస్తారు మధ్య మధ్యలో. ఆ కనెక్షన్స్ బాగున్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే, ఎప్పుడైతే క్యారెక్టర్స్ చేసిన పనులన్నీ కనెక్ట్ అవుతాయో ఆ చేసిన వే ఒక్కటి బాగుంది. తీవ్రవాదులు, నక్సలైట్లు, స్టూడెంట్ లైఫ్, ఫ్యాక్టరీ, హెల్త్, ఇలా ఇవన్నీ టచ్ చేయాలని ఏదో ఫోర్స్డ్గా పెట్టినట్టుగా ఉంటాయి. వాటి గురించి వచ్చే ప్రొసీడింగ్స్లో కూడా అలాగే ఉంటాయి. 5th to 8th ఎపిసోడ్స్ ఫ్లాష్ బ్యాక్స్ ఉంటాయి, కనెక్షన్స్ ఉంటాయి. వాటిల్లో ఓన్లీ ఆ లింక్స్ వాటి వల్లే ఈ సిరీస్ని చివరి వరకు చూడగలిగా అని చెప్తా. కొంతమంది యాక్టింగ్ అంతగా సెట్ అవ్వకపోయినా, వీక్ డైరెక్షన్ అండ్ లో ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నా సరే. పర్ఫార్మెన్సెస్ వైజ్ కృష్ణ చైతన్య అండ్ రవీంద్ర విజయ్ డీసెంట్ పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. సుశాంత్ అయితే ఏదో ఓకే అన్నట్టుగా చేశారు. రిమైనింగ్ అంతా కూడా అంతే, జస్ట్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయారు అంతే. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే చాలా పూర్గా ఉన్నాయి. మేబీ డెబ్యూ డైరెక్టర్ అనో ఏమో, పెద్ద ప్రొడక్షన్ హౌస్ అయినప్పటికీ, అండ్ దట్టు ఓటీటీ అనో ఏమో, చాలా లో బడ్జెట్ షార్ట్ ఫిలిం టైప్లో కానిచ్చేశారు. అండ్ ఆల్సో బీజిఎం కూడా బాలేదు. సో ఫైనల్లీ జస్ట్ అన్ ఓకే సిరీస్, నాట్ బ్యాడ్. ఒకసారి ట్రై చేయొచ్చు బాగా టైం ఉంటే. స్ట్రీమింగ్ ఇన్ తెలుగు ఆన్ ప్రైమ్ వీడియో. బ్యాడ్ లాంగ్వేజ్ అండ్ అడల్ట్ సీన్స్ లాంటివి అయితే ఏమీ లేవు. దట్స్ ఇట్ గైస్. సిరీస్ చూసుంటే మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాత్రం షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.